ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా నిన్నటిదాకా కూడా ఎండలు విపరీతంగా కొట్టినాయి. ప్రచారానికి బయటకు పోయి ప్రచారం చేద్దామంటే నాయకుల గుండెల్లో జల్లు పుట్టింది. మొత్తం మీద వాతావరణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చల్లబడింది. ఇక ఎన్నికలు దగ్గరికి వచ్చినాయి కదా, పాపం నాయకులు కూడా బాధపడుతున్నారని దేవుడు కరుణించినట్టున్నాడు. ఇక 4 రోజులు 3 రోజులు మంచిగా ప్రచారం చేసుకోపోరు, చల్లగా పొద్దుంతా చేసుకోపోరు అని ఇంత వాన పడ్డది, మంచిగా చల్లగా పడ్డది. ఇక చల్లబడ్డది, రాష్ట్ర వ్యాప్తంగా చల్లదనం ఏర్పడ్డది. ఇక ప్రచారాలు గట్టిగా చేసుకోరు. ఇక గట్టిగా చేసుకుంటే ఇక గెలుపు ఓటమి ఎవరిదనేది తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇదోటి అకాల వర్షంతో కూడా ఈ రకంగా మొత్తానికి వడ్లు మొత్తం నానిపోయినాయి. అరే బస్తాలు మొత్తం నానిపోయినాయి నాయన, కొట్టుకపోతూ ఉన్నాయి వడ్లు. ఇక కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువు ఓ రకంగా ఉన్నది. ఏందయ్యా అంటే నీళ్లు లేక పంట చేనులు ఎండబెట్టుకొని ఆ రకంగా ఉన్న నీళ్ళతోని పంట పండించి ఉన్న కాడికి తీసుకొచ్చి బీట్ల పోతే ఈ వానతోని ఈ రకమైనటువంటి కర్మ. ఇది కరీంనగర్ జిల్లా చొప్పదండి మార్కెట్ యార్డులో తడిసినటువంటి ధాన్యం. చొప్పదండి మార్కెట్ యార్డులో మొత్తం వాన కొట్టుకోపోతున్నాయి వడ్లు ఎక్కడికక్కడ. బస్తాలన్నీ నిండిపోయినా. అవ్వ పాపం చేతులతో ఏం ఎత్తిపోతావు అవ్వ, ఎంత ఎత్తిపోస్తావు? ఎత్తిపోసి కుప్పల పోసి ఏం చేస్తావు? నానేపాయ అవి. ఇక రేవంత్ రెడ్డి మరి ఇవన్నీ చూడరాదు. మా ముఖ్యమంత్రి నీతోని కరువే ఉన్నది. ఈ వాన కూడా ఇప్పుడు వడ్లను తీసుకొచ్చి బీట్లో పోసినాక కూడా పానం తీస్తుంది. ఇట్లా ఉన్నది పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా తిప్పలే ఉన్నది రా నాయన. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు. అమీర్పేటలో రోడ్డు పైన నిలిచిన వర్షపు నీళ్లు. ఇది అమీర్పేటలో బస్సు మొత్తం టైర్ల దాకా మునిగిపోయింది. అబ్బా, మొత్తం కాలువ మొత్తం వరద పోతున్నట్టే పోతుంది. ఇక గట్టిగా మొత్తం చల్లబడ్డది. హైదరాబాదు ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల మంచిగా వాతావరణం చల్లబడ్డది. సిటీలోని ఐకియా సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు, కొన్ని జిల్లాలలో కుండపోత వర్షాలు పడ్డాయి. చల్లగా పడ్డది వాతావరణం అంతా. కొనుగోలు సెంటర్లలో తడిసిన వడ్లు పిడుగులు పడి చెట్టు విరిగి గోడ కూలి 6 మృతి చెందిండ్రట. హైదరాబాద్లోనూ భారీ వర్షం, ట్రాఫిక్ జామ్తో జనం అస్తవస్తలు. ఈదురుగాల్లోకి కూలినటువంటి చెట్లు, కరెంటు స్తంభాలు. మరో 5 రోజులు వర్షాలు. ఇంకా 5 రోజులు ఉంటాయట వర్షాలు. స్తంభాలు, చెట్లు, రోడ్ల పొంటి రేకులు ఎగిరిపోడు, ఇండ్ల కప్పులే ఎగిరిపోయినాయి. బీభత్సమైనటువంటి గాలి, మామూలు గాలి కాదు. ఇకపోతే రైతు భరోసాకు ఈసీ బ్రేక్. మనం అసెంబ్లీ ఎన్నికలలో చూసినాం. బీఆర్ఎస్ వాళ్ళు రైతు బంద్ వేద్దామని అనుకునేసరికల్లా కాంగ్రెస్ వాళ్ళు పుల్లబెట్టిరు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు రైతు భరోసా, రైతు బంధు వేద్దామనుకుంటే ఈసీ అడ్డు చెప్పేసి పాడేసింది. ఇది దొంగ నాటకమా మరి కావాలని చేసిన నాటకమో అర్థమవుతలేదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో కానీ ఇది ఒక ఫేకే అనిపిస్తుంది నాకు తెలిసి. వాళ్ళే డబ్బులు వేసి వాళ్ళే కంప్లైంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లాంటి వ్యవహారం ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీలో. పైసలు ఉంటే అట్లాంటి పనులు ఏం చేయరు. డబ్బులు లేకనే వాళ్ళు చేసేటువంటి వ్యవహారం ఇది. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాతే జమ చేయాలని ఆదేశం. ఇప్పటికే 97% మంది రైతులకు పంపిణీ. మిగిలిన రైతులకు ఈ నెల 13 తర్వాత జమ. మిగిలిన వాళ్ళకు 13వ తారీఖు తర్వాత జమ చేయాలని ఆదేశాలు వచ్చినాయట. మొత్తం మీద ఆదేశాలు జారీ చేసినటువంటి కథ. అసలు డబ్బులు ఉన్నాయా లేవా మరి వీళ్ళ దగ్గర? వేద్దామనుకున్నారా వేయొద్దనుకున్నారా? ఇదే అనువైన సమయము. డబ్బులు వేస్తాం 9 లోపు. ఈ ప్రచారంలో ఆయనతో ఈసీ దెబ్బకొచ్చింది ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. ఈ ఈసీ ఖచ్చితంగా ఆపుతానని తెలుసు. కానీ ఇది ఒక ఫేక్ ప్రచారం. డబ్బులు వేస్తా అంటే ఆపేసింది అనేందుకు ఒక ఫేక్ ప్రచారం ఇది. దొంగ కాంగ్రెస్ బచ్చేబాజ్. చూడ్రిగో రేవంత్ రెడ్డి పాటలు, రేవంత్ రెడ్డి మాటలు, రేవంత్ రెడ్డి ఆటలు. ఈ వెలుగు దినపత్రిక మొత్తం పుట్టిందే ఆయన కోసం ఉన్నట్టున్నది. పుట్టిందే ఆయన కోసం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం పుట్టింది ముఖ్యంగా. చూడు ఎట్టేసిందో కటౌట్లు. పొన్నం ప్రభాకర్ది ఏందో మరి సమస్య. పొన్నం ప్రభాకరు అరే పాపం మంచిగానే మాట్లాడతాడు, మంచిగానే స్పీచ్లు కూడా మంచిగానే ఇస్తారు. కానీ పాపం ఆయనది ఒక్కటే కర్మ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఆడియో లీక్ అయిపోతుంది. పొన్నం ప్రభాకర్ తెలియకుండానే తన ఆడియోలు లీక్ అయిపోతున్నాయి. మరి ఆడియోలు ఎందుకు లీక్ అయిపోతున్నాయి, ఎందుకు అట్లా చేసుకుంటుండో? తడిసిన ధాన్యం కొంటాం. తడిసిన ధాన్యం కూడా కొంటాడట. ఇది మంచిగానే చెప్పినావులే మాట. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని కూడా హామీ ఇచ్చారు. ఓట్లు ఉన్నాయి కదా, 4 రోజులైతే ఎన్నికలైనా. తడిసిపోయిన వడ్లు కొంటావు, పొట్టు కూడా కొంటావు. ఇప్పుడు పొట్టు
వడ్ల మీద పొట్టు కూడా కొంటామంటారు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వడ్ల మీద పొట్టు కూడా కొంటామని చెప్తారు. అట్లా ఉంటుంది ఇలా వ్యవహారం. పొన్నం ప్రభాకర్ వచ్చి చెప్తుండట. రాష్ట్ర వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. వివిధ జిల్లాల్లో మంగళవారం కుండపోత వానలు కురవగా కొన్ని చోట్ల వడగండ్లు పడ్డాయి. భారీ వర్షాలకు కొనుగోలు సెంటర్ల దగ్గర వడ్ల కుప్పలు తడిసిపోయినటువంటి పరిస్థితి. ఇకపోతే గుజరాత్ టీంను డకౌట్ చేద్దామని రేవంత్ రెడ్డి చెప్తాడు. ఈడ నిన్ను డకౌట్ చేయకుండా చూసుకో, తెలంగాణ రాష్ట్రంలో నిన్ను డకౌట్ చేయకుండా చూసుకోరాదు. గుజరాత్కి ఎందుకు పోయినావు ఇప్పుడే? తెలంగాణ ప్రాజెక్టులన్నీ మోదీ సొంత రాష్ట్రానికే తరలించుకున్నాడు అని రేవంత్ రెడ్డి చెప్తాడు. 10 ఏళ్లలో ఏమివ్వని ప్రధాని ఏ ముఖం పెట్టుకొని వరంగల్కు వస్తున్నాడు? కాంగ్రెస్ను దెబ్బ కొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు బన్నుతున్నాయట. కాంగ్రెస్ను దెబ్బ కొట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కుట్రలు బన్నుతున్నాయట. ఇది నమ్మదగ్గ విషయమేనా? వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం మాట్లాడుకుంటున్నారే అంటే, ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా జాతీయ పార్టీలు కుమ్మక్కయి ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ను ఓడగొట్టే ప్రయత్నము అలాంటి ఆలోచన చేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటున్నారు. దాన్ని పక్కన పెట్టి ఇవాళ కాంగ్రెసు బీజేపీ బీఆర్ఎస్ రెండు కుట్రలు బన్నుతున్నాయి. మా కాంగ్రెస్ పార్టీని పడగొట్టడానికి, మా ప్రభుత్వాన్ని విరగొట్టడానికి. ఇట్లాంటి దొంగ మాటలు ఎందుకు మాట్లాడతావా రేవంత్ రెడ్డి చెప్పు. ఈసీకి ఫిర్యాదు చేసి రైతు భరోసాను అడ్డుకున్నాయి. ఇది వాళ్ళకి తెలుసు, డబ్బులు లేవు, ముఖ్యంగా అక్కడ ఖజానా లేదు, అబద్ధం బూటకం. ఇది వాళ్ళకి తెలుసు, అడ్డుపడతారని కూడా. బిడ్డ బెయిల్ కోసం మోదీ కాళ్ళ దగ్గర బీఆర్ఎస్ తాకట్టు. కేసీఆర్ అమ్ముడు పోవడంతోనే రాష్ట్రానికి ఏమీ రాలేదని ఫైర్. వరంగల్కు రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని హామీ. వరంగల్ను రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తారట. వరంగల్ ఎవరిది? వరంగల్ సైడ్ చేసుకుంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే ఇటు ఏది మన సిద్దిపేటనో లేకపోతే సిరిసిల్లనో, ఇటు మెదక్ లేకపోతే గజ్వెల్, ఇట్లా ఇవి డెవలప్ అయినాయి కదా. ఇప్పుడు వరంగల్ని చేసుకుంటారు, వాళ్ళ ఏరియా కదా ఇది. గ్రేటర్ వరంగల్లో కార్నర్ మీటింగ్స్లో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి నీ ఇష్టమున్న హామీలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నీ ఇష్టమున్న హామీలు. మైనారిటీలో హర్యానా సర్కార్. హర్యానాలో 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు. ఉపసంహరించుకోవడంతో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. అసెంబ్లీలోకి 90 సీట్లకు గాను బీజేపీ 40 సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 5 ఎమ్మెల్యేలు అవసరం కాగా 7 స్వతంత్రులు మద్దతుగా నిలిచారు. దీంతో నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తాజాగా ఇందులో 3 ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. దీంతో సైనా సర్కారు బలం 44 సీట్లకు పడిపోయింది. రాజస్థాన్ పైన ఢిల్లీ గెలుపు. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సినటువంటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. మంగళవారం జరిగినటువంటి మ్యాచ్లో ఢిల్లీ 20 ఓవర్లలో 221/8 స్కోరు చేయగా రాజస్థాన్ ఓవర్లన్నీ ఆడి 201/8 స్కోరు మాత్రమే చేసిందని కూడా వార్త అయితే చూస్తున్నాం. పోతే తెలంగాణ ప్రాజెక్టులను ప్రధాని మోదీ గుజరాత్కు తరలించుకుపోయారని, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నీళ్లను తీసుకుపోయి మన కింది స్థాయి రాష్ట్రాలకు విడుదల చేస్తుంటే నోరు విప్పట్లేదు రేవంత్ రెడ్డి. కర్ణాటకకు నీళ్లు తరలిస్తుంటే నువ్వు నోరు విప్పడం లేదు. ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు కూడా తెలంగాణ రాష్ట్రం ఏడబోతే నాకేందన్నట్టుగా ఉన్నారు. అట్లా ఉన్నది పరిస్థితి. తెలంగాణపై ఫుల్ ఫోకస్. 3వ విడత ముగియడంతో ప్రచారంలో స్పీడ్ పెంచినటువంటి బీజేపీ కాంగ్రెస్. నేటి నుంచి మోదీ రాహుల్ ప్రియాంక పర్యటనలు. కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో కేసీ వేణుగోపాల్ రివ్యూ. బీజేపీ ఎన్నికల కమిటీతో బిఎల్ సంతోష్ భేటీ. మొత్తానికి తెలంగాణ పైన ఫుల్ ఫోకస్ పెట్టిరాట. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. కేసీఆర్ను మట్టు పెట్టడానికి ఇట్లా తయారైపోయారు. ఇట్లా దొంగలు ఒకటైపోయి ఊరును పంచుకున్నట్టుగా మొత్తం మీద బీజేపీ కాంగ్రెస్ మొత్తం మీద కేసీఆర్ను ఒక్కరిని తాకడానికి 2 పార్టీలు ఏకమైనాయి. రాష్ట్రంలో 2 పార్టీలు ఏకమైపోయి ఏకంగా నేటి నుంచి ప్రధాని రాహుల్ ప్రియాంక ప్రధాని మోదీ రాహుల్ ప్రియాంక పర్యటనలట. ఇయ్యాలటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు వచ్చి ప్రచారం చేస్తే ఓట్లు పడతాయనడం ఇది అసలు గమ్మతైన విషయమే.
ఇక్కడ ఉన్నటువంటి నాయకులను చూసి ఓట్లేయాలా, మరి వాళ్ళని చూసి ఓట్లేయాలా? ప్రధాని ఇప్పుడు నరేంద్ర మోదీ అంటే జర అంతో ఇంతో ఫేమస్, వేయొచ్చులే ఓట్లు. కొంతమంది అభిమానులు ఉన్నారు, చాలామంది మోదీకి కూడా పడతాయి ఓట్లు. మరి రాహుల్ ప్రియాంకకు ఓటు ఏ రకంగా వేయాలి? వాళ్ళని ఏ రకంగా ఆలోచించుకొని వాళ్ళకు ఓట్లు వేయాలి? ఈ రాహుల్ గాంధీ ప్రధాని అవుతానని చాలా ఆశలు ఉన్నాయి, చాలా కలలు కంటాడు. తెల్లం దాకా నిద్ర పడతలేదట రాహుల్ గాంధీకి. ఎప్పుడు ఓట్లు అయిపోతాయి, మరి రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, నేను ప్రధానిని ఎప్పుడైతే ప్రధాని అయ్యేటువంటి ఆశలో ఉన్నాడట ఈ రాహుల్ గాంధీ. ఈ రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నుండి రేవంత్ రెడ్డి తప్పుకోవాలి, రాష్ట్రంలో నుండి కాంగ్రెస్లో నుండే తప్పుకోవాలి రేవంత్ రెడ్డి. తప్పుకుంటే కానీ రాహుల్ గాంధీకి మంచి రోజులు రావు. ఇకపోతే రాజకీయ స్వార్థం కోసం ద్వేషం పెంచుతున్నారు. ఇక మోదీ బీజేపీ పైన సోనియా ఫైర్, ప్రమాదంలో రాజ్యాంగం, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు వివక్షకు ఇక గురవుతున్నారు. ద్వేషాన్ని అబద్ధాలను తిరస్కరించండి, అన్ని వర్గాల ఉన్నతి కోసం కాంగ్రెస్ను గెలిపించాలని కూడా పిలుపు. రాజకీయ స్వార్థం కోసం ద్వేషం పెంచుతున్నారట. ద్వేషం, ఇది సోనియా గాంధీ చెప్తున్నటువంటి మాటలు. సోనియా ఫైర్ అవుతుందట. సోనియాకి ఏంది మస్తుగా ఫైర్ అవుతుంది. మీరు వస్తే రిజర్వేషన్లు రద్దు అయిపోతాయని మాకు కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారు. ఇక తెలంగాణలో బీజేపీ మన కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తే, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గురు శిష్యులు ఇద్దరు కలిసి హైదరాబాద్ను దోచుకునే ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి రాజధాని చేస్తారంట. కవిత కస్టడీ పొడిగింపు. అరే మళ్ళీ కవిత కస్టడీని పొడిగించి పాడేసినారే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 4వసారి ఎక్స్టెంట్ చేసినటువంటి ట్రయల్ కోర్టు. ఇక ఈడీ కేసులో ఈ నెల 14, సిబిఐ కేసులో ఈ నెల 20 వరకు కస్టడీ. కవితకు హోమ్ ఫుడ్ ఇచ్చేందుకు కూడా పర్మిషన్ కోరినటువంటి అడ్వకేట్లు, కవితకు ఇంట్లో నుండి ఫుడ్ తెచ్చేందుకు కూడా పర్మిషన్లు తీసుకున్నారట. ఇక మా 3 బ్యారేజీలు తెరిచి ఉంచాలి, లేదంటే వరదకు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఆ 3 బ్యారేజీలు తెరిచి ఉంచాలట, లేదంటే వరదకు కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉందట. నిన్న కుంగినటువంటి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తున్నటువంటి జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఇతర అధికారులు కూడా తనతో పాటు వెళ్ళినట్టున్నారు. లేదంటే వరదకు కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. రాష్ట్ర సర్కారుకు ఎన్డీఎస్ఏ ఇక ఎక్స్పర్ట్ కమిటీ సిఫార్సు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లాకు కూడా డ్యామేజ్లు ఉన్నాయట. కాళేశ్వరంలోని 3 బ్యారేజీలు కట్టిన ఏడాదికే ఇక దెబ్బతిన్నాయి. 2019లో సీసీ బ్లాకులు ఇక లాంచింగ్ అప్రాన్లు కొట్టుకుపోయాయని కూడా రిపేర్లు చేయలేదని కూడా వెల్లడి. కొట్టుకుపోయినాయట, రిపేర్లు కూడా చేయలేదట. ఈ ఎన్నికల సమయంలో ఇప్పుడే ఈ వార్త ఎందుకు? ఇప్పుడే వీళ్ళు ఈసారి ఇప్పుడే ఎందుకు పోయినట్టు అక్కడికి? ఇదంతా ఏదో రాజకీయ కుట్రలే ఉన్నాయిరా నాయన. ఏది చూసినా ఏది ముట్టుకున్నా పరేషానే ఉన్నది. నిన్న మొన్న ఇప్పుడు 10 రోజుల మేడిగడ్డ గురించి అసలు ప్రస్తావనే లేదు. మేడిగడ్డ గురించి వార్తనే రాలే. మళ్ళీ ఇవ్వాలనే వార్త మొదలైపోయింది కొత్తగా. ఇక ఓట్లకు చలో ఏపీ, ఓట్లకు చలో ఏపీ, సొంతూళ్ళ బాట పట్టిన ఓట్లకు చలో ఏపీ సొంతూళ్ళ బాట పట్టినటువంటి ఆంధ్రావాసులు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కజ్గిరి, చేవలలో ఓటింగ్పై ప్రభావం. మొత్తానికి ఓట్లు వేయడానికి సొంత ఊళ్ళకు ప్రయాణం చేస్తున్నారంట. ఇక ఏపీలో ఉన్న వాళ్ళంతా హైదరాబాద్లో ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా ప్రయాణం చేస్తున్నారట ఓట్లు వేయడానికి. సొంత ఊళ్ళకు ప్రయాణం. రాష్ట్ర వ్యాప్తంగా 25-30 లక్షల మంది ఏపీ ఓటర్లు. అరే మొత్తానికి 25 నుండి 30 లక్షల మంది ఏపీ ఓటర్లు ఉన్నారట. ఇక బస్సులు, రైళ్లలో సీట్లు ఫుల్. స్పెషల్ బస్సులు పెట్టిరట లీడర్లు ఆడికి పోయి ఓటేయడానికి. హైదరాబాద్లో స్థిరపడినటువంటి ఏపీ వాసులు ఓట్ల కోసం ఇక సొంతూళ్ళ బాట పట్టారు. ఈ నెల 13న తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 2 చోట్ల ఓటు హక్కు ఇక ఉన్నటువంటి ఆంధ్రవాసులు సొంత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, దానికి తోడు సెలవులు కూడా రావడంతో అక్కడికి తరలి వెళ్తున్నారు. ఇక నిజాలు మాట్లాడితే బెదిరిస్తున్నారు. ఎవరు బెదిరిస్తున్నారు? నిజాలు మాట్లాడితే బట్టి విక్రమార్క నిజాలు మాట్లాడతాడా? రేవంత్ రెడ్డి బాటలో నువ్వు కూడా ప్రయాణం చేస్తున్నావు. అసలు నీ పరిస్థితి ఏమవుతుందో చివరికి నీకు కూడా తెలియదు. నిన్ను రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో బట్టి విక్రమార్క నీకు తెలియదు. నిన్ను కాంగ్రెస్ పార్టీలో ఉంచుతాడా, కాంగ్రెస్ నుండి దాటిస్తాడా, నీ స్థాయిని తగ్గిస్తాడా, అది నీకు తెలియదు. ఇక
ఫ్యూచర్లో నువ్వే గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించుకోవాలి. ఢిల్లీ పోలీసులను బీజేపీ తన ఆధీనంలో ఉంచుకున్నది. బట్టి విక్రమార్క సీఎంను కూడా ఢిల్లీకి రమ్మంటున్నారు. ఇదేనా ఇక భావ ప్రకటన స్వేచ్ఛ? రిజర్వేషన్లు కాపాడుకునేందుకు రాహుల్ కృషి. బీఆర్ఎస్ బీజేపీ ముసుగు తొలగిపోయింది. బీజేపీ బీఆర్ఎస్ ముసుగు తొలగిపోయిందట. ఆ రెండు పార్టీలు ఒక్కటే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదు. పూర్తి కాలం పవర్లో ఉంటాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం అనేది ప్రతి ఒక్కరి నోట్లకి వస్తుంది. మరి ఎందుకు కూలిపోతుంది? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూలిపోతుంది అనేటువంటి మాట మాట్లాడొచ్చా? మరి వీళ్ళు పదే పదే ఆ మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే వీళ్ళకి తెలుసు, ముమ్మాటికి వీళ్ళకి తెలుసు ప్రభుత్వం కూలిపోతుందని వీళ్ళకే తెలుసు ముమ్మాటికి. ఇక ఇక్కడి వనరులు సంపదను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పంచుతామని కూడా వెల్లడి. అది నీకు తెలవాలి బట్టి విక్రమార్క. నువ్వు మాట్లాడే మాటలకు నీకు తెలవాలి ఈ విషయాలన్నీ. ఎందుకంటే ప్రభుత్వం కూలిపోతుందేమో అనే భయంతో రేవంత్ రెడ్డి అదే మాట, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే మాట, ఇక కాంగ్రెస్లో ఉన్నోళ్ళంతా అదే మాట. మరి ఎవరు కూలగొడతా అన్నారు మీ ప్రభుత్వాన్ని? ఎవరు డ్యామేజ్ చేస్తా అన్నారు? మీది మీకే అనిపించిన తర్వాత ఎవడేం చేస్తారు చెప్పురి. ఇక మూడో దశలో 64.58 పోలింగ్, 58% పోలింగ్. బెంగాల్ మినహా అంతటా ప్రశాంతమే. అస్సాంలో అత్యధికంగా, యూపీలో అత్యల్పంగా ఓటింగ్. ఇక హర్యానాలో రాజకీయ కలకలం. నయాబ్ సింగ్ సైని ప్రభుత్వానికి 3 స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు. ఉపసంహరణ. ప్రభుత్వం మైనారిటీలో పడిందన్నటువంటి కాంగ్రెస్. ఇక నడి వేసవిలో వణికించినటువంటి వాన. వడ్లయితే బ్రహ్మాండంగా. ఇది మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామ కొనుగోలు కేంద్రంలో పూర్తిగా తడిసిపోయినటువంటి ధాన్యం. మియాపూర్లో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షపాతం. సంగారెడ్డి, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లోనూ భారీ వర్షం. ఇక కొట్టుకుపోయిన ధాన్య రాశులు. వేర్వేరు ఘటనల్లో 7 మృతి. ఎట్లా చనిపోయారంటే ఇక చెట్లు విరిగిపడి పిడుగుపాటుకు, గాలి దువ్వారానికి, మొత్తానికి ఏదో రకంగా 7 మృతి చెందిరు. ఇక అకాల వర్షాలతోని వడ్లు ఇట్లా వానతోని ఈ రకంగా వడ్లు మొత్తం తడిసిపోయినాయి. ఇకపోతే విభజన హామీలు అమలు చేయని మోదీ ఓట్లు ఎలా అడుగుతారు? బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ రాష్ట్రాన్ని మోదీకి తాకట్టు పెట్టారు. బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ రాష్ట్రాన్ని మోదీకి తాకట్టు పెట్టిండట. ఈయనే ఆ తాకట్టు పెట్టకుండా అడ్డుపడుతుండు. దొంగ మాటలు. రైతు భరోసాను భాజపా భారస అడ్డుకున్నాయి. ఇది వాస్తవం కాదు, ఇది ముమ్మాటికి అబద్ధం. ఆయనకు తెలుసు ఎన్నికల సమయంలో ఎవడైనా రైతు బంద్ వేస్తారా? గతంలోనే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలప్పుడే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎన్నికల సమయంలో రైతు బంద్ వేస్తే ఈసీ అడ్డుకున్న విషయం నీకు తెలుసు. తెలిసి కూడా మళ్ళీ ఇదే సమయంలో నువ్వు డబ్బులు వేయడం అనేది ఇది ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడం కాకపోతే ఏంది? ముమ్మాటికి ఇది ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడమే. వరంగల్ పశ్చిమ తూర్పు కూడలి సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. హన్మకొండ చౌరస్తాలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో కొండ సురేఖ, కడియం కావ్య, సీతక్క, రాజేందర్ రెడ్డి తదితరులు. సీతక్క ఎక్కడ పోయింది? సీతక్కను పాపం ఇగో వెనక పెట్టిరు. వెనక కొండ సురేఖనేమో ముంగటున్నది. కడియం కావ్యనేనా? ఈమెనే ఉన్నట్టున్నది కడియం కావ్య. బీఆర్ఎస్కు బాయ్ బాయ్ చెప్పింది, ఇంట్లో దూరింది. ఇట్లా ఉన్నది కడియం కావ్య. పేరు బాగానే ఉన్నది కావ్యది, కానీ ఆగం చేసి పడేసింది. జగన్ వైరస్కు ఓటే వ్యాక్సిన్. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఏపీ 30 ఏళ్ళు వెనక్కిపోయిందట. ఇక జగన్ గ్యాంగ్ అరాచకాలతో వనరులు వ్యవస్థలన్నీ ధ్వంసమైపోయినాయి. కూటమి అధికారంలోకి వచ్చాక సమస్యలన్నింటికీ పరిష్కారం అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాట. ఇక అవినీతి అంతం మోదీతోనే సాధ్యం. అవినీతి అంతమైపోవడం అనేది మోదీతోనే సాధ్యమత. మంత్రిని కోదాడ భాజపా ఇక జనసభలు. ఇక బేగం బజార్ రోడ్ షోలో రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ. మంతనిలో ప్రసంగిస్తున్నటువంటి భజన్ లాల్ శర్మ పక్కన పెద్దపల్లి భాజపా అభ్యర్థి శ్రీనివాస్. మొత్తానికి మోదీతోనే సాధ్యమవుతుందట. అవినీతి అంతం కావడం అనేది మోదీతోనే సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల సీఎంలు వచ్చి కూడా ప్రచారం చేస్తున్నారు గట్టిగానే. ఇక సీఎం కుట్రతోనే రైతు బంధు ఆగింది. ఇది ముమ్మాటికి నిజం. ఇది ప్రజలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సీఎం కుట్రతోనే రైతు బంధు ఆగింది. 6 గ్యారంటీలు అంటూ అరచేతిలో వైకుంఠం చూపెట్టినటువంటి కాంగ్రెస్ దేశ ప్రతిష్టను ఇక
మంట గలిపినటువంటి భాజపా కామారెడ్డి మెదక్ రోడ్ షోలో భారత అధినేత కేసీఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలో నన్ను దీవించారు. 15 ఏళ్ళు పోరాటం చేసి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించాను. ఆ తర్వాత ఒక్కొక్కటి బాగు చేస్తూ రాష్ట్రాన్ని ఇక పొదిరిల్లులాగా మార్చుదిద్దాను. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ప్రజలు ఓటేశారు. ఇప్పుడు కాంగ్రెస్ మోసాల నుంచి కాపాడాలన్నా నదుల నీళ్లు దక్కించుకోవాలన్నా కరెంటు కావాలన్నా బారాస ఎంపీలు గెలవాలి అని బారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం రోడ్ షోలో అనంతరం కూడలి సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు. మెదక్ రామ్దాస్ చౌరస్తాలో నిర్వహించినటువంటి కార్నర్ మీటింగ్లో ఇక పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్నటువంటి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, చిత్రంలో అభ్యర్థి వెంకట్రామరెడ్డి కూడా ఉన్నారు. ఇక హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసే యత్నం, భాజపాపై కేటీఆర్ ఆరోపణ. భాజపా గెలిస్తే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారట. కాంగ్రెస్ గెలిచినా అదే పని. ఎవరు గెలిచినా మొత్తం మీద రాష్ట్రాన్ని ఆగం చేయడానికే తప్ప ఇంకొకటి లేదు. ఏ పార్టీ గెలిచినా అంతే, అది ఏదైనా కావచ్చు. ఇవాళ కాంగ్రెస్ అనుకోవచ్చు, లేదంటే బీజేపీ అనుకోవచ్చు. ఏ పార్టీ గెలిచినా రాష్ట్రానికి తిప్పలే, రాష్ట్రం ఆగమైపోవాల్సిందే, ఇంకా విషయమే లేదు. ఇకపోతే వేములవాడ వరంగల్లో నేడు ప్రధాని మోదీ సభలు. ఇవాళ వేములవాడ వరంగల్ అక్కడ ప్రధాని తిరగబోతున్నారు, సభలు మాట్లాడబోతున్నారు. ఇక దెబ్బతిన్న 2 గేట్లను పూర్తిగా తొలగించండి. మేడిగడ్డలో సీసీ బ్లాకులు తీసేసి మళ్ళీ కొత్తగా అమర్చాలి. ఇక అమ్రాన్కు మరమ్మతులు, ఇక గ్రౌటింగ్ సహా పునరుద్ధరణ పనులను కూడా వర్షాకాలంలోగా చేపట్టేయాలంటూ మధ్యంతర నివేదికలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సు చేసినటువంటి అంశం. మొత్తానికి దెబ్బతిన్న 2 గేట్లను కూడా పూర్తిగా తొలగించి దాన్ని మరమ్మతు చేయాలనేటువంటి ఆలోచన. ఇది ఇట్లా ఉంటే అకాల వర్షాలతోని ఇక ఈ కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడానికి తప్ప ఇంకొకటి లేదు. ఇక రైతు భరోసాకు ఎన్నికల సంఘం బ్రేక్, కానీ ఇప్పటికే దాదాపుగా పూర్తయినటువంటి నగదు బదిలీ. రైతు భరోసా నిధులు అందాల్సింది 22.86% మందికే. ఇక వీరంతా ఎక్కువ మొత్తంలో భూమిని కలిగి ఉన్నవారు ఈ రైతులకు 14 నుంచి నగదు బదిలీ చేసే ఛాన్స్ ఉందట. ఇక దేశ భద్రతకే ముప్పు తెచ్చారు. ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారమా ధ్వంసం. ఇక గట్టిగా పనిచేయండి, నిర్లక్ష్యం వద్దు. కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం. తెలంగాణపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. పనితీరును బట్టే పదవులు దక్కుతాయి. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మెజారిటీ పెంచాలి. పార్టీ నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. జామ్ మీటింగ్కు పలువురు ఎమ్మెల్యేలు, ఇక డుమ్మా ఇన్ఛార్జీలు, ఎంపీ అభ్యర్థులపై కేసీ ఆగ్రహం. సికింద్రాబాద్లో పర్యటించడం లేదంటూ మంత్రి కోమటిరెడ్డి పైన కూడా అసహనం వ్యక్తం చేస్తుండ్రు. కాంగ్రెస్ వాళ్ళ వ్యూహం. ఇలా ఆంధ్రజ్యోతి మొత్తం కాంగ్రెస్ చేసినట్టున్నది. రేవంత్ రెడ్డితో ఇంటర్వ్యూ ఉన్నట్టున్నది మంచిగానే. ఇవేందో చూద్దాం. ఇంటర్వ్యూలో ఏం మాట్లాడినా మరి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకున్నాడో. ఉగ్రవాదులు మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇప్పుడు లేదు, మీదే ఉన్నది, మీరే ఉగ్రవాదులు అయిపోయారు. జోర్వానా జామ్ జాటం. హైదరాబాద్లో 2 గంటల పాటు కుండపోత వర్షం. రోడ్లపై మోకాలి లోతు నీళ్లు, ట్రాఫిక్ జామ్. 2 గంటలు పడ్డదట కుండపోత వర్షం హైదరాబాద్లో. అబ్బా ఎతికిన పడ్డది. కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డిని గెలిపించండి. ఖమ్మం రోడ్ షోలో వెంకటేష్ విజ్ఞప్తి. ఇక వియ్యంకుడి తరపున ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, ఎంపీ ఇక రేణుకా చౌదరి. వెంకటేష్ను చూసేందుకు భారీగా వచ్చినటువంటి అభిమానులు. వెంకటేష్ ప్రచారానికి వచ్చిన ఇగో ఖమ్మం రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి మరో హీరో వెంకటేష్. కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డిని గెలిపించండి. వియ్యంకుడి తరపున ప్రచారంలో పాల్గొన్న హీరో వియ్యంకుడంట. ఇక 3వ దశ ప్రశాంతం. 11 రాష్ట్రాలు యూటీల్లోనూ 93 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు. ఇక ఈవీఎంలో 1331 మంది అభ్యర్థుల భవితవ్యం. ఓటర్ల కోసం ఇక షమియానాలు, ఫ్యాన్లు. ఇక రాత్రి 8 గంటల వరకు 61.45% పోలింగ్ నమోదైనట్లు వెల్లడి. ఇక అసమర్థులు రాజ్యమేలుతున్నారు.
దేశం రాష్ట్రంలో పాలకులకు అభివృద్ధి చేత కావడం లేదు. దేశం రాష్ట్రంలో పాలకులకు అభివృద్ధి చేయడం చేత కావడం లేదు. మోదీ 150 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టతను ఇక మంటగలిపారు. 400 సీట్లు కాదు, మోదీ గెలిస్తే పెట్రోల్ ధరలు 400 అవుతాయి. మోదీ గెలిస్తే పెట్రోల్ ధరలు 400 రూపాయలు అవుతుందట. 400 సీట్లు గెలుసుడు కాదు. ఇక బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ రద్దు చేస్తోంది. సీఎం రేవంత్పై ప్రజల్లో వ్యతిరేకత, అందుకే దేవుళ్లపై ఓట్లు. ఇకపోతే 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం లూటీలకు పాల్పడుతోంది. కామారెడ్డి జిల్లా ఉండాలా ఇక పోవాలా ప్రజలే నిర్ణయించుకోవాలి. కామారెడ్డి ఇట్లా ఉంటాయి. ఇక కరీంనగర్లో ఇక్కడ చూడురి, వానతోని మొత్తం మీద కరీంనగర్లో సీఎం సభా ప్రాంగణం వద్ద ఇక చెల్లా చెదురుగా కుర్చీలో హైదరాబాద్ అమీర్పేటలో స్తంభించినటువంటి ట్రాఫిక్. కరీంనగర్లో రేవంత్ రెడ్డి సభ పెట్టగానే ప్రకృతి వైపరీత్యం స్తంభవించింది. ప్రకృతి కూడా పగబట్టింది. కుర్చీలు గిరిసీలు అన్ని చెల్ల చెదురు కొడుక, ఫ్లెక్సీలు గిక్సీలు టెంట్ గిట్టి మొత్తం కొట్టుకుపోయినాయి. ప్రకృతికి నచ్చలే రేవంత్ రెడ్డి సభ అంటే, ప్రకృతికే నచ్చలే. త్వరలో కేజ్రీకి ఇక బెయిల్, సాంకేతికాలు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు. బెయిల్ ఇచ్చిన దర్యాప్తుపై ప్రభావం ఉండదు. ఒకవేళ ఇస్తే ఆయన ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించకూడదు. కేజ్రీవాల్ అరెస్టుకు ఆధారాలు ఉన్నాయా లేదా చూస్తాం సుప్రీంకోర్టు. ఇక ఆయన రిమాండ్ను 20 వరకు పొడిగించినటువంటి రౌజ్ అవెన్యూ కోర్టు. ఇక జూబ్లీ హిల్స్లోని ఎమ్మెల్యే కాలనీ వాసులతో మాట్లాడుతున్నటువంటి కిషన్ రెడ్డి, తెలంగాణలో 10 లక్షల కోట్ల అభివృద్ధి, తెలంగాణలో 10 లక్షల కోట్లతోనే అభివృద్ధి జరిగిందట. బంజారా హిల్స్లోని ఎమ్మెల్యే కాలనీ వాసులతో మాట్లాడుతున్నటువంటి కిషన్ రెడ్డి, రేవంత్కు ఇది గాడిద గుడ్డులా కనిపిస్తోంది. ఇక స్థాయిని మరచి దిగజారి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఏమి దొరక్క ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారు. భారత కీర్తి ప్రతిష్టలను ఇక తారాస్థాయికి తీసుకెళ్లినటువంటి ఘనత మోదీదే. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచారంలో చురుగ్గా వ్యవహరిస్తున్నటువంటి ఆయన భార్య కావ్య కూడా ఉన్నారట. ప్రచారంలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆయన భార్య కావ్య, కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన భార్య కావ్య కూడా ఉన్నారంట. రేవంత్కు ఇది గాడిద గుడ్డులా కనిపిస్తోంది. గాడిద గుడ్డును పట్టుకొని ప్రచారం చేస్తుండే రేవంత్ రెడ్డి. ఇది ఒక కొత్త ప్రచారం అయిపోయింది. ప్రచారంలో భాగంగా గాడిద గుడ్డు, ఏ అభ్యర్థి ఎక్కడెక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ నెత్తుల మీద గాడిద గుడ్డు పెట్టాలి, ప్రచారం చేయించాలి. బీజేపీ వాళ్ళు ఇచ్చింది మనకు గాడిద గుడ్డే. అయితే దాని మీద బండి సంజయ్ ఒక కామెంట్ చేసిండు. బ్యాలెట్ పోస్ట్లో ఆ గాడిద గుడ్డు, ఈవీఎంలో ఆ గాడిద గుడ్డు ఉంటేనే ఓటేయమని చెప్పాలి, ఓటేయాలి, లేకపోతే వేయద్దు. మంచిగా ఉంది కథ, అంతే కదా మరి. గాడిద గుడ్డుతో ప్రచారం అయింది మరి, నాకు అర్థం కాదు. ఇగో ఇది చూడరు, ఇగో ప్రతిరోజు ఈ పేపర్లో మొత్తం మీద వార్త మాత్రం ఘనంగానే ఉంటుంది. ఇక రైతుల పాలిటీ శాపం కాంగ్రెస్. ఎన్నికల తర్వాత రైతు బంధు ఎత్తిపోవుడే కేసీఆర్ హెచ్చరిక. ఎన్నికల తర్వాత రైతు బంధు ఎత్తిపోవుడే. ఏదో కేసీఆర్ భయంతోని, కేసీఆర్ గర్జనతోని రైతు బంధు ఇద్దామనుకున్నారు. అసలు ఈసీ ఆపుతుందని వాడికి తెలుసు, కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డికి తెలుసు, తెలిసి కూడా ఆ పనులు చేసిండు, అది ఆగిపోయింది. ఇక మొత్తం టోటల్గానే బంద్ చేసుకుంటాడు రైతు బంధు వేసుడు. ఇక 800 కోట్ల స్కామ్లో ఖర్గే అల్లుడు. ఇక అనర్హుల నుంచి కోట్లు తీసుకొని ఎంబీబీఎస్ సీట్లు. ఇక ఏసీబీ లోకాయుక్తకు బీజేపీ నేత ఫిర్యాదు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్టు ఆరోపణలు. గాలివాన బీభత్సం, అన్నదాత ఆగమాగమైపోయింది. జగిత్యాల జిల్లా ఇక పెగడపల్లి మండలం ఆరపల్లిలో నేలవాలినటువంటి మొక్కజొన్న పంటను చూపుతున్న రైతు. ఇక మొత్తానికి వానకి మొక్కజొన్న మొత్తం కింద పడిపోయింది. ఇటు వడ్లు కూడా తడిసిపోయినాయి, వడ్లు నీళ్ళలో కొట్టుకుపోతూనే ఉన్నాయి. ఇక కోతలు లేకుండా కరెంట్ ఇస్తున్నాం. రాష్ట్రమంతటా నిరంతరాయ విద్యుత్తు. పెరిగిన డిమాండ్కు తగ్గినట్టుగా సరఫరా. సీఎంను భయపెట్టాలని బీజేపీ చూస్తున్నది. సెక్యులర్ పదాన్ని తొలగించేందుకు కుట్ర. కుల గణన ఆధారంగానే ఆస్తులు పంచుతాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. నిరంతరంగా కరెంట్ ఇస్తురట, నిరంతరాయంగా. ఎప్పుడు కూడా ఒక నిమిషం కూడా కరెంటు పోతలేదట, నిరంతరంగా ఇస్తురట కరెంటు. మీ చోట్ల కరెంటు పోతుందా, నిరంతరంగా వస్తుందా? ఈ బట్టి విక్రమార్కనేనా
బట్టి విక్రమార్కకు ఒక్కసారి మీరు తెలియజేయాలి. కరెంటు పోతే ఆయన తీసుకొచ్చి చూపెట్టుర్రు, ఆయనకు పంపించండి, ఆ వీడియో పంపించండి. కరెంటు ఫ్యాన్ తిరిగేది ఆగిపోయేది ఒకసారి ఆయనకు పంపించండి. ఇకపోతే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో ఎఫ్సెట్ పరీక్ష రాసి బయటకు వస్తున్న విద్యార్థులు. కరెంటు కట్, రాత్రి దాకా ఎఫ్సెట్ విద్యార్థులు పరీక్ష రాసి బయటకు రాగానే కరెంటు కట్ అయిపోయిందట. ఇదేంది? ఇది నిరంతరాయంగా కరెంట్ ఇస్తున్నామని చెప్పినావు, మరి ఈ కరెంటు కట్ అవ్వడం ఏంది? ఈ కథ ఏంది? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? కళ్ళు కనబడతలేవా? ఇది కళ్ళకు కనబడతలేదా? ఇది ఇక మనం కాడి పారేసినామా కాంగ్రెస్ అంతర్మదనం. ఎన్నికల బరిలో వెనకబడిపోయినాం, సర్వేలు ఇక ఆశాజనకంగా కనిపిస్తలేవు. అధికారంలో ఉండి ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ చివాట్లు. రాజనరసింహ కోమటిరెడ్డి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడ. మనం కాడి పారేసినమా కాంగ్రెస్ అంతర్మదనం. మేం బూతులు మాట్లాడతాం, మీరే ప్రసారం చేయొద్దు. రేవంత్ రెడ్డి చెప్తాడు, మేము బూతులు మాట్లాడతాం కానీ మీరు ప్రసారం చేయొద్దు. అంటే బూతులు మాట్లాడతారట. ముఖ్యమంత్రి హోదాలో ఉండి బూతులు మాట్లాడతానని చెప్తాడు, మీరే ప్రసారం చేయొద్దు. మీడియాకు సామాజిక బాధ్యత లేదా? మా మాటలను టీవీ ఛానల్లో చూపించే వారిని జైల్లో పెట్టాలి. ఒక్కరిద్దరిని లోపలేస్తేనే దారికొస్తారు. చంద్రబాబు నా గురువు అంటే ఇక ముడ్డి మీద దంత. సీఎం రేవంత్ బుడ్డి మీద. చంద్రబాబు గురువు అయితే గురువు అని ఎవరన్నా మాట్లాడుతారట ముడ్డి మీద అంటారట. ఈ ముడ్డి మీద దన్నుడు, పేగులు తీసి మెడలేసుకున్నాడు, ఇట్లాంటి మాటలు తప్ప ఇంకొకటి ఉండదు. ఇక బీజేపీపై మార్కెట్ బీజేపీ పైన మార్కెట్ డౌట్. ఇక దలాల్ స్ట్రీట్లో డైలామా. బీజేపీ విజయ అవకాశాలపై సందేహం. రోజుకు ఇక పడిపోతున్నటువంటి సెన్సెక్స్ 5 రోజుల్లో 1500 పాయింట్లు పతనం. 18 రోజుల్లో 20 లక్షల కోట్లు ఆవిరి. 30 దశల పోలింగ్లో తగ్గినటువంటి ఓటింగ్. 200 సీట్లు దాటనున్నటువంటి వార్తలకు బలం. 200 సీట్లు దాటవన్న వార్తలకు బలం. ఇకపోతే ఆర్థిక నిపుణుల అంచనాలు ఇలాగే. ఇక విఐఎక్స్ ధృవీకరణ 18 జెడ్కి ఇక ఇండెక్స్. మోదీ జడుపు మాటలు. మళ్ళీ 370 ఆర్టికల్ వస్తుంది. అయోధ్య రామ మందిరానికి ఇక బాబ్రీ మొత్తానికి ఇట్లా తాళాలు వేస్తారు. ఇది వార్తలు ఈ రకంగా ఉన్నాయి. 800 కోట్ల స్కామ్లో ఖర్గే అల్లుడట. 800 కోట్ల స్కామ్లో ఖర్గే అల్లుడు పాలు పంచుకోవడం జరిగింది. ఇక అనర్హుల నుంచి కోట్లు తీసుకొని ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకున్నాడంట. సిబిఐ లోకాయుక్తకు బీజేపీ నేత ఫిర్యాదు చేయడంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్టు కూడా ఆరోపణలు బయటకు వచ్చినాయి.